నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహా అభివృద్ధి తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమన్న రేవంత్ ప్రజాపాలన కార్యక్రమానికి వెల్లువెత్తిన దరఖాస్తులు ఆర్జీలు సమర్పించిన 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు వైసీపీలో తారాస్థాయికి చేరుతున్న టికెట్ల పంచాయతీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు ఎస్మా ప్రయోగంపై బగ్గుమన్న అంగన్వాడీలు విపక్షాలు ప్రభుత్వ నిర్ణయం సరైనదేనన్న సజ్జల మరో ఘనత సాధించిన ఇస్రో లాగ్రాంజ్ పాయింట్ 1 కక్షలోకి ఆదిత్య L1 రైట్ బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మొత్తం 8 మంది రోజుల పాటు అభయహస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరించారు అధికారులు. అయితే 6 గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ జనాభాలో పావు వంతు మంది దరఖాస్తులు సమర్పించారు. అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయా హామీల అమలు కోసం అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాము అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా ఉపయోగపడిన 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డులకు సైతం దరఖాస్తులు పెట్టుకోవచ్చని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో వెల్లువలా వచ్చాయి అర్జీలు. గతేడాది డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఈ నెల 6న ముగిసింది. ఈ కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన వారు ముందుగా దరఖాస్తు నింపి ప్రజాపాలన సదస్సు కౌంటర్లో సమర్పించి రసీదు పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ఒక నెంబర్ ఇచ్చారు. హామీల అమలులో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 7,46,416 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు, జిహెచ్ఎంసీ కలుపుకొని పట్టణ ప్రాంతాల నుంచి 4,57,703 దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఇక రెండో రోజు మొత్తం 8,12,862 దరఖాస్తులు వచ్చాయి. అయితే చాలా ప్రాంతాల్లో ప్రజలకు దరఖాస్తులు లభించకపోవడంతో జిరాక్స్ షాపులను ఆశ్రయించారు. దీంతో సంబంధిత వ్యాపారులు దరఖాస్తులు అందించడంలో విఫలమైన అధికారులపైన ప్రభుత్వం ఆగ్రహించింది. అదే సమయంలో రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని, కొత్త వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా 7 రోజులకు 1,08,94,115 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించినవి 93,38,111 కాగా ఇతర అంశాలకు సంబంధించినవి 15,55,704 ఉన్నాయి. చివరి రోజు మరో 15 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు అధికారులు.
ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దరఖాస్తు చేయలేకపోయిన వాళ్ళు 4 నెలల తర్వాత తిరిగి తమ అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు అధికారులు. తొలిదశ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించారు. ఇందుకోసం 3,714 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం మొత్తం సాఫీగా సాగేందుకు వీలుగా నోడల్ అధికారులను సైతం నియమించింది ప్రభుత్వం. దీంతో ఎక్కడికక్కడ దరఖాస్తులు వెల్లువెత్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను మొత్తం 5 క్లస్టర్లుగా విభజించింది. ఈసారి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది హస్తం పార్టీ. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. వరుసగా 2 సార్లు ఓటమి పాలవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కమలానికి హ్యాట్రిక్ దక్కనీయకుండా చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న హస్తం పార్టీ తన వంతుగా మెజార్టీ స్థానాలు గెలిచేందుకు పక్కా స్కెచ్లు గీస్తోంది. ఇందులో భాగంగా హైకమాండ్ పెద్దలు క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను తెరపైకి తీసుకువచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి 5 క్లస్టర్లుగా విభజించారు. ఇందులో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ఇన్ఛార్జీలుగా ఉన్న ఏఐసిసి కార్యదర్శులు ఈ కమిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక ప్రకటన విడుదల చేశారు. మొదటి క్లస్టర్లలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి తెలంగాణకు చెందిన హరీష్ చౌదరిని చైర్మన్గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. విశ్వజిత్ కదం, జిగ్నేష్ మేవానీ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం చండీగఢ్, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న హరీష్ చౌదరిని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా నియమించింది ఏఐసిసి. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల వడపోత కార్యక్రమం హరీష్ చౌదరి ఆధ్వర్యంలో జరగనుంది. రెండో క్లస్టర్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్గా, సూరజ్ హెగ్డే, షఫీ షరంబీలు సభ్యులుగా ఉన్నారు. మూడవ క్లస్టర్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. కృష్ణ అల్లవూరు, పర్గత్ సింగ్లను సభ్యులుగా నియమించారు. నాలుగో క్లస్టర్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా భక్త చరణ్ దాస్ నియమితులయ్యారు. నీరజ్ దంగి, యశోమతి ఠాకూర్ సభ్యులు. ఇక చివరిదైన 5వ క్లస్టర్లో బీహార్, జార్ఖండ్, బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్,
త్రిపుర, సిక్కిం ఉన్నాయి. వీటికి చైర్మన్గా రాణా కేపీ సింగ్ ఉండగా సభ్యులుగా జయవర్ధన్ సింగ్, ఇవాన్ డిసౌజాను నియమించారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీల నియామకాలతో పాటు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అల్కలాంబాను ఎంపిక చేశారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా వరుణ్ చౌదరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతల్లో ఉన్న అసంతృప్తి సెగలు, టికెట్ల మార్పులు చేర్పుల సందర్భంగా ఒక్కసారిగా బయటపడుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుతున్న హైకమాండ్ నిర్ణయంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీకి గుడ్ బై, సెల్యూట్ అంటూ నేతలు పార్టీ వీడుతున్నారు. వైసీపీలో సీట్ల లుల్లి తారాస్థాయికి చేరింది. సొంత ఎమ్మెల్యేలు అధినేత జగన్ నివాసం ముందు నిల్చొని నీకో దండం, గుడ్ బై అంటూ సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తే సజ్జల వచ్చి టికెట్ లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే అవమానం లేదని ఆయన వాపోయారు. సర్వే పేరుతో మోసం చేశారని, నమ్మినందుకు గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో అవకాశం వచ్చినా పోటీ చేస్తానని కాపు రామచంద్రారెడ్డి అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచి. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగమింగుకొని పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. వైసీపీలో మరో ఎమ్మెల్యేకి స్థానం చరణం తప్పేలా లేదు. దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అంశంపై సీఎం జగన్ ఎమ్మెల్యే మదిశెట్టితో చర్చించారు. అయితే తనను మరో నియోజకవర్గానికి వెళ్లమంటున్నారని అన్నారు ఆయన. సీఎం కొన్ని సూచనలు చేశారని, తాను కొన్ని అంశాలు చెప్పానని వివరించారు. ఆలోచించుకొని నిర్ణయం చెప్పమన్నారని మదిశెట్టి తెలిపారు. సీఎం గారు పిలిచారు. పిలిచిన తర్వాత మాట్లాడి వారం రోజుల లోపల పాజిటివ్గా స్పందిస్తామని చెప్పారు. ఆయన కొన్ని సజెషన్స్ చేశారు. వాటిని మేము కూడా ఆలోచించుకొని మళ్ళీ రమ్మన్నారు. తప్పకుండా కలుస్తాం. మళ్ళీ అంటే 2-3 ఆప్షన్స్ చెప్పారు. మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడుతామని చెప్పాము. నేను ఆయన కొన్ని సజెషన్ చేశారు, నేను కొన్ని సజెషన్ చేశాను. చేసిన తర్వాత ఆ సజెషన్స్ మళ్ళీ ఆలోచిస్తాను నేను కూడా, నువ్వు కూడా ఆలోచించుకోరా అని చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చి కలుస్తాం తొందరలో. సర్వేల గురించి ఏం చెప్పను. ఎవరు కాంటాక్ట్ చేయలేదు, నేను కాంటాక్ట్ చేయలేదు జనసేనకి. ఇదిలా ఉంటే మరో అసంతృప్త నేత గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు సీఎం జగన్ పిలిచారని, నియోజకవర్గానికి సంబంధించి 2 విషయాలను చెప్పారన్నారు. తనను పునరాలోచన చేయమని సీఎం సూచించారు. సీటు విషయమై చూస్తామని, పరిశీలిస్తామని సీఎం చెప్పారన్నారు. పోటీ చేయనని తన నిర్ణయానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నామని, తాను పార్టీ లైన్కు కట్టుబడి ఉండే వ్యక్తినని తేల్చి చెప్పారు. అలాగే సీటు తనకిస్తేనే గొప్ప, లేదంటే కాదనే వ్యక్తిత్వం తనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఏముంది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి 2 విషయాలు. ఒకటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఎవరికైనా. రెండవది ఇంకా ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి రాజకీయాల గురించి ఉంటుంది. నన్ను కూడా పునరాలోచన చేయమని చెప్పినారు. వారు కూడా చూస్తాం, పరిశీలన చేస్తామని చెప్పినారు. వచ్చేటప్పటికి కట్టుబడి ఉండాలనేది నా అభిప్రాయము. కానీ పైన పెద్దల నుంచి ఆదేశాలు ఎట్లుంటాయి అనేది కూడా చూడాలిగా. నేను కూడా ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నేను పార్టీ లైన్కు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తినే. దాంట్లో డిబేట్ కాను. నాకు ఇస్తేనే గొప్ప, లేకపోతే లేదనేటువంటి వ్యక్తిత్వం కాదు నాది. ఇన్నాళ్ళు పార్టీలో తనకు తిరుగులేదనుకున్న సీఎం జగన్ ఆధిపత్యానికి సొంత ఎమ్మెల్యేలే తాజాగా గండి కొట్టేస్తుండడంతో వైసీపీ పెద్దలు కంగు తింటున్నారు. వైసీపీకి ఎన్నికల ముందు ఇదో పెద్ద ఎదురు దెబ్బేనని ఆ పార్టీ నేతలే అంటున్నారు.
డిమాండ్ల సాధన కోసం 25 రోజులు పైగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తీవ్రమైన చర్యలకు దిగింది. ఏకంగా ఎస్మాను ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సర్కార్ చర్యలపై అంగన్వాడీలు ఆగ్రహిస్తుంటే విపక్షాలు వాళ్లకు మద్దతు తెలుపుతున్నాయి. అదే సమయంలో తన చర్యలను సమర్థించుకుంటుంది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె ఉధృత రూపం దాల్చింది. ఇప్పటికే 25 రోజులకు పైగా ధర్నాలు, నిరసనలు, మానవాహారాలు నిర్వహించి తమ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించారు అంగన్వాడీలు. అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఏకంగా ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడించారు. కలెక్టరేట్ల వద్ద నిరసనలు జరిపారు. రోజురోజుకు పరిస్థితి దాటుతుండడంతో జగన్ ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగింది. ఏకంగా ఎస్మాను ప్రయోగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు, అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. జగన్ సర్కారు నిర్ణయంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కలుస్తున్నామండి మేము. ఈ రోజు ఆయన ఎందుకంటే 26 రోజుల నుంచి మేము చేస్తుంటే ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోయిండి అనకూడదు, కానీ 26 రోజులకి ఆయన చలనం వచ్చింది ఆయన బాడీలోనే ఏమన్నా అని. మొన్ననేమోనే పోలీసులతోటి మమ్మల్ని ఏమో ఎంట ధర్మించి వాళ్ళకి చెమటలు పట్టాయి. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెమటలు పడుతున్నాయి అనుకుంటున్నాం మేమైతేను. ఎందుకంటేను ఈ రోజు ఎస్మా అని చెప్పేసి మా మీద దేనికని ప్రయోగిస్తున్నారు. మేమంతా నేరం ఏం చేసాము, ఘోరం ఏం చేసాము, అన్ని తప్పులు పొరపాట్లు చేసి నువ్వు ఆ రోజు తాళాల బదులు కొడితే ఊరుకున్నామని ఈ రోజు నువ్వు ఎస్మా ప్రయోగిస్తే ఊరుకుంటాం అనుకుంటున్నావా? దేనికైనా కబర్దాల్ అంగన్వాడీ తరపున మేము చెప్తున్నాం, దేనికైనా మేము తెగించే ఉన్నాం మేమైతేను. ఎస్మా ప్రయోగించడంతో 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది జగన్ సర్కారు. మరోవైపు సమ్మె చేసిన కాలానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు 3,500 మేర తగ్గించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లో వేసింది. ఈ చర్యలపై విపక్షాలు సైతం బగ్గుమంటున్నాయి. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలిచ్చి ఇప్పుడు మాట తప్పడం సరికాదని హితవు పలుకుతున్నాయి. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కూరుకుంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం, నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తామంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి నేను ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లో మునిగి తేలుతా ఉన్నాం. అంగన్వాడీలు విపక్షాల మాట ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని చెబుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, వారి ప్రాణాలు కాపాడే బాధ్యత సర్కారుపై ఉందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కింద ఉన్నారని, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు సజ్జల. ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది మంత్ మొదలైంది. రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులు అయింది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మంది వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. తల్లులు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ, వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారి కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడడమే. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం.
మీ 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 సర్వీసెస్ చాలా విలువైనవమ్మా, చేయండి. మీ చేయలేనని ఇన్ని డిమాండ్లు తీర్చాము. 11 ఎన్నో వస్తే దాదాపు 8, 9, 10 తీర్చాము. ఈ 1-2 దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ అది కూడా కమిట్మెంట్. ఇది మేము ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాము తెలంగాణతో ఈక్వల్గా. ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్కు సంక్షిప్త రూపం. సమ్మెలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్న సందర్భాల్లో ప్రజల రోజువారీ జీవితాలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు 1981లో ఈ చట్టాన్ని రూపొందించారు. ఎస్మా నిబంధనలు ఉల్లంఘిస్తే నేర శిక్షా స్మృతితో సంబంధం లేకుండానే, వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. బీజేపీలో అప్పుడే పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావాహులు పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి మాత్రమే పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే కొందరు నేతలు తమకే టికెట్ దక్కుతుందనే ధీమాతో పార్లమెంట్ పరిధిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ నుంచి 10కు పైగా ఎంపీ సీట్లను కొల్లగొట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పార్టీలోని అన్ని విభాగాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానంపై అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఇక మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అధినాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కింది స్థాయి నుంచి ప్రక్షాళన ప్రారంభించింది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీల ఎంపిక పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ టికెట్ల విషయానికి వస్తే మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ పోటీ పడుతున్నారు. చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం అభ్యర్థిగా పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి మరికొంతమంది పేర్లను పార్టీ పరిశీలిస్తుంది. భువనగిరి అభ్యర్థిగా బోరా నరసయ్య గౌడ్, రాణి రుద్రమ పేర్లు వినిపిస్తున్నాయి. అటు వరంగల్ నుంచి మాత్రం రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ పేరు మాత్రమే వినబడుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి స్థానంలో గతంలో 2 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. పార్లమెంటు పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కుకట్పల్లికి చెందిన పన్నాల హరీష్ రెడ్డి తనకే మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు బీజేపీ జాతీయ నేతలు మురళీధర్ రావు, వరంగల్ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి మల్కాజ్గిరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారట. ఇక జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో గట్టి పోటీ ఉంది. ఈ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు జహీరాబాద్ సీటు కోసం బీజేపీ అడ్వకేట్ రచనారెడ్డి, చీకోటి ప్రవీణ్, ఆకుల విజయ, విఠల్ తదితర నేతలు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే మెదక్ పార్లమెంటు నుంచి రఘునందన్ రావును మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయి. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ నుంచి విరంచి ఆసుపత్రి చైర్మన్ మాధవీలత, భగవంతరావు పేర్లు వినబడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో రమేష్ రాథోడ్ను బరిలోకి దింపాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్ దక్కని వారు నిరాశ చెందకుండా వారికి తగిన విధంగా పార్టీ పదవులు గాని, నామినేటెడ్ పదవులు గాని ఇస్తామని అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. అసమ్మతిని తగ్గించడానికి పార్టీలో టికెట్లు ఆశించిన ముఖ్య నేతలకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం పరిశీలిస్తుంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.